హలో ఫ్రెండ్స్, మిత్రులకి, శ్రేయోభిలాషికి, అలాగే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్లందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా 3 విషయాలు చెప్తాను, నచ్చితే లైక్ చేయండి. మొదటి విషయం, కష్టపడి పని చేయండి, ఖచ్చితంగా ప్రతిఫలం దొరుకుతుంది. రెండో విషయం, అప్పు ఇవ్వకండి, అప్పు ఇస్తే కొత్త శత్రువు పుట్టుకొస్తాడు, లేకపోతే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. మూడో విషయం, ఎంత ఎత్తుకెదిగినా, ఏ స్థాయిలో ఉన్నా ఒక ధర్మాన్ని, నా హిందూ ధర్మాన్ని లేకపోతే ఏ ధర్మాన్నైనా కించపరిచే విధంగా మాట్లాడకండి. మనకి దాని గురించి తెలియనప్పుడు సైలెంట్గా ఉండండి. అలాగే అనవసర విషయాలు తలదూర్చకండి. ఎందుకంటే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న విషయం నాన్ వేసిన విషయం. ఎన్నో సంవత్సరాలుగా ఎంతో కష్టపడి దాదాపు 30 లక్షల సబ్స్క్రైబర్స్ చేరువలో ఉన్నప్పుడు ఆషామాషి విషయం కాదు. ఆయన చేసిన పనికిరాని వ్యాఖ్యలు, అహంకారంతో కూడుకున్న వ్యాఖ్యల వల్ల అధఃపాతాళానికి వెళ్ళిపోతున్నారు అనమాట. చాలామంది సబ్స్క్రైబర్స్ అన్ఫాలో చేస్తున్నారు అతన్ని. సో మనం తెలుసుకోవాల్సిన విషయం అంటే ప్రతి ఒక్కరిని సమాజంలో ఉన్నప్పుడు గౌరవించాలి, ప్రతి ధర్మాన్ని గౌరవించాలి. అది నా హిందూ ధర్మం చాలా ఉత్తమమైన ధర్మం. అటువంటి ధర్మాన్ని తెలిసి తెలియకుండా మాట్లాడడం చాలా తప్పు అనమాట. ఆయన చేసిన పనికిరాని తప్పు అతనే అధఃపాతాళానికి వెళ్ళిపోతున్నాడు. తను చేసుకున్న తప్పుకు తనే కారణం. సో దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది మూడో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి పట్ల గౌరవం, రెస్పెక్ట్ ఉండాలి. ప్రతి ధర్మాన్ని గౌరవించాలి. మన పని మనం చేసుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోవాలి, కానీ అనవసరంగా తలదూర్చకూడదు. ఇది నేను చెప్పాలనుకున్నాను. సో మన వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. మన యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్ నివాసు, సైనింగ్ ఆఫ్. మళ్ళీ ఒకసారి అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్.